దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకొనుటకై వేచియున్న మీ అందరికీ ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ హృదయముతో మనము ధ్యానించుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. మొదటగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. అంటే ఇప్పుడు ధ్యానించబోయే వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము అనుసరించుచు నడుచుకుంటే ఆ నడుచుకుంటున్నటువంటి మానవుల క్షేమము ఎలా ఉంటుందంటే అది నది వలె ఉంటుందట. జీవనది వలె ఉంటుంది. నది వలె ఉండటమే కాదు, జీవనది వలె ఉంటుంది. అది ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది. ఆ నది జీవనది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటించుతూ ఉంటే మన క్షేమము అలాగా నది వలె ఉంటుందని అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాట. ఈ ప్రవచనాన్ని ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు ఇచ్చట ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రము అని అర్థం. దేవుని ప్రజలు వారికి ఇష్టమైనట్లు జీవించేటట్లు సీనాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. జనాంగము ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఏ విధంగా దేవుని స్తుతించాలి, దేవుని ఏ విధంగా మనము భయముతోనూ నీతితోనూ నీతితో మనము ప్రతి ఆజ్ఞను కానీ మనం పాటిస్తే మనకి ధర్మశాస్త్రములో ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటించి మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఇశ్రాయేలీయులను దేవుడు తన సొంత ప్రజగా ఎన్నుకున్నారు. అది మనకి తెలిసిన విషయమే కదా. ఆయన ప్రజలు చూసారా, ఆనాడు అరణ్యమందు ప్రయాణిస్తున్నా మోషే కూడా ఒక్క మాట కూడా వాళ్ళని ఏమి అనలేకపోయాడు. ఎందుకంటే అది దేవుని యొక్క బిడ్డలు కాబట్టి. అంతేకాదు, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం మనము చూచినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠిత జనము. భూమి మీదనున్న సమస్త జనముల కంటే వారిని ఎక్కువగా ఎంచి ప్రేమించి దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పరచబడ్డారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆయన స్వకీయ జనమట, ఇశ్రాయేలు జనాంగము. అందువలన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారు క్షేమకరమైన జీవితం గడపాలని
అలా క్షేమకరమైన జీవితం గడుపుటకు కొన్ని నియమాలు, కట్టడలను, ఆజ్ఞలను ఆయన ఏర్పాటు చేసి, ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలను, ఈ నియమాలను ఆచరించితే వారి క్షేమము జీవనది వలె ఉంటుంది. అవి ఆచరిస్తే కలిగేది ఏమిటంటే నీతి సముద్రముల వలె ఉంటుందని అంటున్నాడు. అనటమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాగ్దానము చేశాడు. ఆయన వాగ్దానము మారుతుందా? పరిశుద్ధ గ్రంథము ప్రకారం అయితే మనము చూస్తున్నది ఆయన వాగ్దానము మారదు. ఆయన వాగ్దానము చేస్తే అది 100% నిర్వర్తించబడుతుంది. దేవుడు ఆయన వాగ్దానాన్ని మరిచిపోయేవాడు కూడా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశమే దేవుడికి ఉండదు. ఆయన వాగ్దానమే నెరవేరాలి, ఆయన వాగ్దానమే నెరవేరుతుంది కూడా. అందుకనే మనము మనుషులము దేవుని వాగ్దానాన్ని విస్మరించకూడదు. విస్మరించకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడపాలి. ప్రతి ప్రజ, ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆయన ఆజ్ఞలకు లోబడి నిత్య ప్రార్థనలతో, ఎడతెగని ప్రార్థనలు, హృదయపూర్తిగా ప్రార్థనలు, విశ్వాసముతో ప్రార్థనలు, దేవుని నమ్మాలి. ప్రార్థనలో మనం చేసే ప్రతి మనవి మనకి జయకరముగా జరుగుతుంది, ఇది జరిగిందని కూడా మనము పూర్తిగా నమ్మి ప్రార్థిస్తూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ నీ ఆజ్ఞలను, నీ కట్టడలను మేము పాటించుచు తండ్రి, మాకు అనుగ్రహించబోయే నీ క్షేమాన్ని మేము పొందుకొని నీతికరమైన జీవితాన్ని కొనసాగించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.